హాయ్ స్టూడెంట్స్, మనం ది బ్లాక్ ఏరోప్లేన్ అనే లెసన్లో పార్ట్ 1ని ఆల్రెడీ యూట్యూబ్లో ఉంచాం. దానికి సంబంధించిన వీడియో మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇప్పటి వరకు లెసన్ ఏమైంది అని అంటే ఆయన బ్లాక్ ఈ క్లౌడ్స్ లోపలికి మధ్యలోకి వెళ్ళిండు. అక్కడ అతనికి సంబంధించిన కంపాస్ అనేది ఖరాబ్ అయింది, చెడిపోయింది. దాని తర్వాత ఆయన ఏం చేసిండంటే లాస్ట్ లైన్లో ఐ ట్రైడ్ ద రేడియో అని ఉంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ రెండు పారాగ్రాఫ్లు మనం చదువుదాం. ప్యారిస్ కంట్రోల్ కెన్ యూ హియర్ మీ. అతను ఏమంటున్నాడంటే ప్యారిస్ కంట్రోల్ అనేది వాళ్ళకి వినబడుతుందేమో అని చెప్పేసి అతను రేడియోలో అరుస్తున్నాడు అనమాట. దెర్ వాజ్ నో ఆన్సర్, ద రేడియో వాజ్ డెడ్ టు. అప్పటికి ఏమైందంటే అక్కడ నుంచి ఎలాంటి ఆన్సర్ రాలేదు, ఆ రేడియో కూడా అక్కడ పనిచేయడం మానేసింది. I had no radio, no compass and I could not see where I was. అక్కడ ఏమైందంటే అతనికి రేడియో ఖరాబ్ అయిపోయింది, కంపాస్ కూడా ఖరాబ్ అయింది, అలాగే అతను ఎక్కడున్నాడు అనేది అతనికి తెలుస్తలేదు. ఐ వాజ్ లాస్ట్ ఇన్ ద స్టామ్. అక్కడ నేను దారి తప్పిపోయాను. ఆ స్టామ్ వలన నేను అక్కడ దారి తప్పిపోయాను అని అర్థం. దెన్ ఇన్ ద బ్లాక్ క్లౌడ్స్ క్వైట్ నియర్ మీ ఐ సా అనదర్ ఏరోప్లేన్. ఎప్పుడైతే ఆయన బ్లాక్ క్లౌడ్స్ దగ్గరగా ఉన్నాడో అప్పుడు అతనికి బ్లాక్ కలర్ ఏరోప్లేన్ అనేది కనబడిందంట. ఇట్ హ్యాడ్ నో లైట్స్ ఆన్ ఇట్స్ వింగ్స్ బట్ ఐ కుడ్ సీ ఇట్ ఫ్లయింగ్ నెక్స్ట్ టు మీ త్రూ ద స్టామ్. అప్పుడు ఏమైందంటే అతనికంటే ముందుగా ఆ బ్లాక్ ఏరోప్లేన్ అనేది ముందుగా వెళ్తుంది. అక్కడ ఏమైందంటే మనం ఏరోప్లేన్ చాలా కింది నుంచి చూసినా కూడా నైట్ టైంలో మనకు లైట్స్ కనబడతాయి. ఆ లైట్స్ అనేటివి ఈ వింగ్స్కి ఉంటాయి అన్నమాట ఏరోప్లేన్కి. ఆ బ్లాక్ ఏరోప్లేన్ ఇతను చూస్తున్న ఏరోప్లేన్కి అలాంటి లైట్స్ ఏమీ లేవు అన్నమాట. ఐ కుడ్ సీ ద పైలట్స్ ఫేస్ టర్న్ టువర్డ్స్ మీ. అప్పుడు ఏమైందనంటే ఆ బ్లాక్ ఏరోప్లేన్లో నుంచి ఒక మనిషి కనబడుతున్నాడు ఈయనకు. ఐ వాజ్ వెరీ గ్లాడ్ టు సీ అనదర్ పర్సన్. హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్ అండ్ వేవ్డ్. అప్పుడు అతను ఏం చేసిండట అంటే బ్లాక్ ఏరోప్లేన్లో నుంచి చెయ్యి లేపి ఇట్లా చెయ్యి ఊపుతున్నాడు అన్నమాట. హాయ్ అని చెప్పడం లేదా ఫాలో మీ అని చెప్పడం, నేనున్నా అని చెప్పడానికి సంబంధించిన చేతిని ఇలా వేవ్ చేస్తున్నాడు, అంటే ఇట్లా ఊపుతున్నాడు అన్నమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్, ఫాలో మీ. హీ వాస్ సేయింగ్ ఫాలో మీ. అతను ఏమంటున్నా అంటే నన్ను ఫాలో అవ్వు అని అతను అరుస్తున్నట్టుగా ఇతనికి అనిపిస్తుంది ఎక్కడి నుంచి, బ్లాక్ ఏరోప్లేన్లో నుంచి. నెక్స్ట్ పారాగ్రాఫ్, హీ నోస్ దట్ ఐ యామ్ లాస్ట్ ఐ థాట్. అయితే అతనికి తెలిసేమో నేను దారి తప్పిపోయినా అని అతనికి తెలిసింది అని మన పైలట్ అనుకుంటున్నాడు. హీఈస్ ట్రయింగ్ టు హెల్ప్ మీ. అతను నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నాడు. ఎవరు? బ్లాక్ ఏరోప్లేన్లో ఉన్నటువంటి పైలట్ నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నాడు అని ఇతను అనుకుంటున్నాడు. హీ టర్న్డ్ హిజ్ ఏరోప్లేన్ స్లోలీ టు ద నార్త్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై డకోటా సో దట్ ఐ వుడ్ బి ఈజియర్ ఫర్ మీ టు ఫాలో హిమ్. అప్పుడు ఇతను బ్లాక్ ఏరోప్లేన్ దాటి కొంచెం ముందుగా ఈ బ్లాక్ ఏరోప్లేన్ ఏం చేసిండంటే ఈ డకోటా కంటే కొంచెం ముందుగా వెళ్ళిచ్చి దాన్ని ఏరోప్లేన్ని నార్త్ సైడ్లో కొంచెం టర్న్ చేసిండంట. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు గో బిహైండ్ ద స్ట్రేంజ్ ఏరోప్లేన్ లైక్ అన్ ఒబీడియంట్ చైల్డ్. ఇప్పుడు ఇతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఏంటంటే ఏం తెలియనటువంటి అమాయక చిన్నపిల్లల్లాగా ఒక స్ట్రేంజ్ ఏరోప్లేన్, ఒక విమానం, తెలియనటువంటి విమానాన్ని ఫాలో అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అతను ఉన్న పరిస్థితుల్లో అతను అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆఫ్టర్ హాఫ్ ఎన్ అవర్ ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ వాజ్ స్టిల్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇన్ ద క్లౌడ్స్. అప్పుడు హాఫ్ ఎన్ అవర్ తర్వాత కూడా ఇతను వెళ్తూనే ఉన్నాడు. హాఫ్ ఎన్ అవర్ తర్వాత కూడా ఆ బ్లాక్ క్లౌడ్స్ లోపల ఇతను ముందు ఏముంది అని అంటే బ్లాక్ ఏరోప్లేన్ అనేది ఉందట. నౌ దేర్ వాజ్ ఓన్లీ ఇనఫ్ ఫ్యూయల్ ఇన్ ద ఓల్డ్ డకోటాస్ లాస్ట్ ట్యాంక్ టు ఫ్లై ఫర్ 5 or 10 minutes మోర్. అప్పుడు ఏమైందంటే ఇతనికి ఏర్పడుతుంది ఫ్యూయల్ అనేది చాలా తక్కువ ఉంది. ఈ ఓల్డ్ డకోటా ఇంకెంతసేపు ప్రయాణం చేయగలదు అంటే జస్ట్ 5 లేదా 10 నిమిషాలు మాత్రమే ప్రయాణం చేయగలుగుతుంది. అతనికి అప్పుడు ఒకరు దారి చూపిస్తున్నప్పుడు చిన్నపిల్లల్లాగా ఇతను ఫీల్ అవుతుంటే ఇతను హ్యాపీగా ఫీల్ అయ్యిండు. కానీ తర్వాత మళ్ళీ ఇంకో సెంటెన్స్ చూడండి, ఐ వాజ్ స్టార్టింగ్ టు ఫీల్ ఫ్రైటెండ్ అగైన్. మళ్ళీ వీడికి భయం పట్టుకుంది. ఏంటి అని అంటే ఈ ఏరోప్లేన్ ఇంకో 5 minutes లేదా 10 minutes నడుస్తుంది, తర్వాత నా పరిస్థితి ఏంటి అని మళ్ళీ వీడు
భయపడడం స్టార్ట్ చేసిండు. బట్ దెన్ హీ స్టార్టెడ్ టు గో డౌన్ అండ్ ఐ ఫాలోడ్ త్రూ ద స్టామ్. అప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే ఇతనికి భయం స్టార్ట్ అయిందో, ఇంకో 5 నిమిషాల్లో ఆగిపోతుందని భయం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అప్పుడు ఆ బ్లాక్ ఏరోప్లేన్ ఏమైందట, కిందికి వెళ్ళడం అనేది స్టార్ట్ చేసిందంట. అయితే దాన్ని ఇతను ఫాలో అవుతున్నాడు. లైన్లో ఉన్నటువంటి సెకండ్ పారాగ్రాఫ్, 39 పేజ్ నెంబర్. సడన్లీ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్స్ అండ్ సా 2 లాంగ్ స్ట్రైట్ లైన్స్ ఆఫ్ లైట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అప్పుడు ఏమైందంటే సడన్గా ఆ క్లౌడ్స్ అన్నిటిని దాటేసి వెళ్ళి బయటకు వచ్చేసింది ఏరోప్లేన్, డకోటా ఏరోప్లేన్ వచ్చేసింది. అక్కడ ఒక లైన్గా లైట్లు కనబడుతున్నాయి ఇతని ముందర. ఇట్ వాజ్ ఏ రన్వే, అన్ ఎయిర్పోర్ట్. ఐ వాజ్ సేఫ్. ఐ టర్న్ అవుట్ టు లుక్ ఫర్ మై ఫ్రెండ్ ఇన్ ద బ్లాక్ ఏరోప్లేన్, బట్ ద స్కై వాజ్ ఎంప్టీ. అక్కడ ఏమైంది అని అంటే, అప్పుడు ఏరోప్లేన్ సేఫ్ ప్లేస్కి నేను వచ్చేసిన అని చూడంగానే ఎక్కడికి అది ఆ లైట్స్ దేనివి అంటే రన్వే, ఈ ఏరోప్లేన్ దిగడానికి అనుకూలంగా లైట్స్ చూసిండు. ఆ తర్వాత అతను ఏం చేసిండంటే స్కైకి అంటే వెతుకుతున్నాడు, ఈ బ్లాక్ ఏరోప్లేన్ ఎటు వెళ్ళింది అని వెతుకుతున్నాడు. కానీ అక్కడ ఏముంది, క్లియర్ స్కై ఉంది. అక్కడ ఎలాంటి బ్లాక్ ఏరోప్లేన్ అనేది కనిపించట్లేదు. There was nothing there. The black aeroplane was gone. I could not see it anywhere. తర్వాత ఏమైందంటే ఆ బ్లాక్ ఏరోప్లేన్ అనేది కనబడతలేదు, అది ఎటు వెళ్ళిందో కూడా ఇతనికి తెలియదు. నెక్స్ట్ పారాగ్రాఫ్, 39 పేజీలో నెక్స్ట్ పారాగ్రాఫ్. ఐ ల్యాండెడ్ అండ్ వాజ్ నాట్ సారీ టు వాక్ అవే ఫ్రమ్ ద ఓల్డ్ డకోటా నియర్ కంట్రోల్ టవర్. అప్పుడు ఏమైంది అని అంటే, పాపం ఓల్డ్ డకోటా ఇతన్ని సేవ్ చేసింది, ఇతన్ని అందులోనే ప్రయాణించిండు. దానికి ఏం చెప్పకుండా ఆయన ఏం చేసిండంటే ఆ కంట్రోల్ టవర్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిండట. ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ ఎ ఉమెన్ ఇన్ ద కంట్రోల్ సెంటర్ వేర్ ఐ వాజ్ అండ్ who the other pilot was. అప్పుడు ఇతను ఏమన్నాడంటే, ఆ కంట్రోల్ రూమ్లో ఉన్న ఆమె కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి ఉమెన్ దగ్గరికి వెళ్ళి, నేను ఇప్పుడు ఎక్కడున్నా, నాకు హెల్ప్ చేసినటువంటి పైలట్ ఎవరు అని అడుగుతున్నాడు. ఐ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ. అతనికి నేను థ్యాంక్ యూ చెప్పాలి కదా, అతను ఎక్కడున్నాడు అని చెప్పేసి ఆ బ్లాక్ ఏరోప్లేన్ నడిపిన ఆయన కోసం ఈయన అడుగుతున్నాడు ఆ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఉమెన్ని. నెక్స్ట్ పారాగ్రాఫ్. షీ లుక్డ్ అట్ మీ వెరీ స్ట్రేంజ్లీ అండ్ దెన్ లాఫ్డ్. ఆమె ఏం చేసిందంటే, అతను ఎవరు, ఇట్లా ఇంకొక పైలట్ ఎవరు అని అడగంగానే ఆమె వింతగా చూస్తుంది దాన్ని, అలాగే నవ్వుతుందట. ఆమె ఏమన్నదంటే నెక్స్ట్ పారాగ్రాఫ్లో, అనదర్ ఏరోప్లేన్ అప్ దేర్ ఇన్ ద స్టామ్, నో అదర్ ఏరోప్లేన్స్ వర్ ఫ్లయింగ్ టు నైట్. ఏంటి, ఇంకొక ఏరోప్లేనా, ఇలాంటి తుఫాను ఉన్న పరిస్థితుల్లో ఇంకొక ఏరోప్లేనా, అసలు ఈరోజు ఎలాంటి ఫ్లైట్ కూడా ఎగరలేదు అని ఆమె అడుగుతుందంట. ఆమె చెప్తుంది, యువర్స్ వాజ్ ద ఓన్లీ వన్ ఐ కుడ్ సీ ఆన్ ద రాడర్. ఈ రాడర్ మీద ఇప్పటి వరకు నువ్వు తప్ప ఎవరిని చూడలేదు, అంటే నీ ఏరోప్లేన్ ఓల్డ్ డకోటా తప్ప ఇంకో ఏ ఏరోప్లేన్ కూడా ఇప్పటి వరకు రాలేదు అని చెప్పేసి ఆమె చెప్తుంది. సో అతను అప్పుడే కన్ఫ్యూజ్ అయిపోయాడు. లాస్ట్ పారాగ్రాఫ్. సో who helped me to arrive there safely without a compass or a radio and without any more fuel in my tanks. మరి నాకు ఇంతవరకు నాకు ట్యాంక్లో ఫ్యూయల్ కూడా లేకుండా, నాకు కంపాస్ లేకుండా, ఈ రేడియో లేకుండా నన్ను ఎవరు ఇట్లా తీసుకొచ్చిండ్రు అని చెప్పేసి ఆయన కన్ఫ్యూజ్ అవుతుండు. హూ వాజ్ ద పైలట్ ఆన్ ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ ఫ్లయింగ్ ఇన్ ద స్టామ్ వితౌట్ లైట్స్. మరి ఆ వితౌట్ లైట్స్తోని ఫ్లైట్ అసలు యాక్చువల్లీ ఫ్లైట్లు అట్లా ఎగరవు. మరి ఈ బ్లాక్ ఏరోప్లేన్ ఎవరిది అసలు, ఈ స్ట్రేంజ్ ఏరోప్లేన్ వింతగా బ్లాక్ కలర్లో ఉంది అది అని చెప్పేసి ఆయన కన్ఫ్యూజ్ అయిపోతుండు. ఇది ఇంతవరకు లెసన్. ఇందులో మనకి లెసన్లో ఆ బ్లాక్ ఏరోప్లేన్ నడిపింది ఎవరు, అసలు బ్లాక్ ఏరోప్లేన్ ఉందా లేదా అనేది మనకు ఎలాంటి క్లూ ఇవ్వలేదు. ఇది మనం ఊహించుకోవాల్సిందే.